హాయ్ హలో వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మమ్మీ ఈశాన్ డాడీ కలిసి అయితే ఒకరోజు అయితే మాల్కి వెళ్ళాము. ఎందుకంటే ఒక మూవీ చూడడానికి అయితే వెళ్ళామండి. అనుకోకుండా వెళ్ళామన్నమాట. నాకైతే అమ్మోళ్ళు వచ్చినప్పుడు అయితే అసలు హెల్త్ అయితే బాగాలేదు. బట్ ఉన్న 4 రోజులు మాత్రం నాకు కొంచెం బాగున్నప్పుడు మాత్రం ఒక 2-3 టైమ్స్ అయితే మేము బయటికి అయితే వెళ్ళాము. అది మా ఇంటి దగ్గరలోనే చిన్న చిన్న లొకేషన్స్కి అయితే వెళ్ళాము. అలాగే ఒక రోజు అయితే మాల్కి వచ్చామన్నమాట. ఈశాన్ ఎప్పుడు మాల్కి వచ్చినా డెక్కత్లాన్కి అయితే కంపల్సరీ వెళ్తాడండి. చూడు మేమైతే మూవీ చూడడానికి వచ్చామని చెప్పాను కదా. అక్కడ నేను ఈశాన్ కలిసి అయితే పాప్కార్న్ గురించి మాట్లాడుకుంటున్నాము. నేనైతే పాప్కార్న్ కొనివ్వని ఈశాన్, నీకు కావాలంటే ఇంకేదైనా కొనిస్తాను తినడానికి, నువ్వు దాన్ని వేస్ట్ చేస్తావు అని ఎక్స్పెన్సివ్గా ఉంటుందని చెప్తే సరే అని అన్నాడు. ఆ తర్వాత వాడైతే ఇంకా ఐస్ క్రీమ్ కావాలని అడిగాడు. ఇంకా మాకు మూవీ చూడడానికి ఇంకా టైం ఉందనేసి అయితే అక్కడ అలా చూస్తున్నాము. అమ్మ ఏదో బ్యాగ్ బాగుంది అని అంటే మాత్రం అడిగాను. బట్ అంత అయితే బాగాలేదండి, ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. బట్ అంత అయితే చిన్నగా ఉన్నాయి, ఎందుకో వద్దులే అనేసి తీసుకోలేదు. ఇంకా అలాగైతే కొంతసేపు ఒక 20 minutes అయితే మాకు వెయిటింగ్ ఉందన్నమాట సినిమాకి. ఇంకా అప్పుడైతే ఈశాన్కి డాడీ అండ్ ఐస్ క్రీమ్ అయితే కొనుక్కున్నారు, ఈశాన్ అండ్ డాడీ. కింద ఫ్లోర్లో అయితే ఇలా రోబోని పెడితే నేను ఈశాన్ని నిలబడరా అని అంటే వాడు అస్సలు కూడా నిలబడలేదండి. వెళ్ళురా దాని పక్కన నిలబడు, వీడియో తీస్తున్నా, వెళ్ళి ఈశాన్ నిలబడ్డాడు. ఈశాన్ వెళ్ళిపోరా పక్కన నిలబడ్డాడు. డాడీ మమ్మీ వాళ్ళైతే ఖమ్మంలో ఉన్నప్పుడు అయితే ఎక్కడికి వెళ్ళరండి. అంటే డాడీ అయినా వెళ్తారు కానీ అమ్మ అయితే ఎక్కడికి వెళ్ళదు. ఇంక ఇలా నా దగ్గరికి అక్క చెల్లి దగ్గరికి వెళ్ళినప్పుడే ఎక్కడికైనా మేమైతే తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాము. ఆమె అయితే ఎక్కడికి రావడానికి అయితే మ్యాక్సిమం అయితే ఇష్టపడదండి. డాడీ అయినా కొంచెం యాక్టివ్గా ఉంటారు కానీ అమ్మ అయితే అస్సలు ఉండదు, ఇష్టపడదు అనమాట ఫాస్ట్గా రావడానికి, వద్దులే అంటుంది. అలా అయితే మేము సినిమాకి తీసుకొని అయితే వచ్చాను. ఎందుకో చాలాసార్లు షార్ట్స్లో చూస్తూ ఉంటే ఈ మూవీ గురించి కనెక్ట్ అయ్యానండి. అందుకని అప్పటికప్పుడు అయితే బుక్ చేసుకొని వచ్చామన్నమాట. మూవీ అయితే చాలా 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 కనెక్టింగ్ అయిపోయిందండి, చాలా కనెక్ట్ అయ్యాను మూవీకి మాత్రం. బాగా ఏడ్చేసాను నేనైతే మూవీ చూసుకుంటూ. ఆ తర్వాత ఈశాన్ ఫుడ్ కోర్ట్కి వచ్చాము. అక్కడ ఏదైనా ఈశాన్కి నచ్చుతుందా అనేసి వాడు చెప్పే ఆప్షన్స్ అన్నీ ఇక్కడ లేవండి. అండ్ ఆ నెక్సెస్ మాల్లో అయితే ఫుడ్ కోర్ట్ అంతగా అయితే మాకు సాటిస్ఫైడ్గా అనిపించదు. ఇంకా ఎక్కడైనా బర్గర్ కింగ్ అలా చూస్తున్నాడు కానీ వాడికి ఎందుకో నచ్చట్లేదు. మళ్ళీ మేమైతే వాడిని కొంచెం కన్విన్స్ చేసి నేనైతే వేరే దగ్గరికి అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. సినిమా చూసి నువ్వు ఏడ్చావా మమ్మీ? నువ్వు ఏడ్చావా లేదు? కిందకి వచ్చాక మళ్ళీ ఒకసారి డెక్కత్లాన్కి వెళ్తున్నాడు. వాడు డెక్కత్లాన్కి వెళ్తాడు, ఫుట్బాల్ చూస్తాడు, వస్తాడు. ఫుట్బాల్ కొంటూనే ఉంటామండి, అయినా కూడా వాడికి అదొక క్రేజీనెస్ అనమాట. ఇంకా మాల్ పక్కనే ఉడిపి ఉంటే అమ్మ కార్తీక మాసం వెజ్ తినదు. అండ్ ఆ రోజు థర్స్డే అనుకుంటా, మేము కూడా తినము. అందుకని పన్నీర్ బటర్ నాన్, డాడీ ఏమో రవ్వ దోశ అండ్ ఒక దహి పూరి అండ్ అమ్మ ఏమో ఊతప్పం లాంటిది ఆనియన్ ఏదో తీసుకున్నారండి. ఇంకా అక్కడ అయితే లైట్గా డిన్నర్ చేసేసి అయితే మేము ఇంకా ఇంటికి వచ్చేసాము. అక్కడైతే నెక్సెస్ మాల్ పక్కన ఉడిపి ఒకటి ఉంది, దహిపూరి మాత్రం చాలా బాగుందండి. అక్కడ ఎవరైనా వెళ్తే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. ఈశాన్ మోమోస్ అడిగాడండి, నేనేమో పన్నీర్ కూర అండ్ బటర్ నాన్ తినిపిస్తున్నాను. అక్కడ అదే కన్వర్జేషన్ అనమాట మా ఇద్దరి మధ్య. ఇంక ఇంటికి వచ్చేసాక అయితే డాడీను ఈశాన్ అయితే క్యారమ్ బోర్డ్ అయితే ఆడుకున్నారండి. అరే నువ్వు చూస్తుండాలి, మధ్యలో బొరత అయితే దొబ్బేస్తాడు.
ఇది అమ్మ బర్త్డే ముందు రోజు అయితే నేనైతే ఇంట్లో గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంటే నేనైతే గులాబ్ జామ్ చేశాను. చాలా బాగా వచ్చాయండి. మీకు డార్క్‌గా కనిపిస్తుంది కానీ చాలా యమ్మీగా వచ్చాయి. నేను తీసేటప్పుడు వీడియో లైటింగ్ సరిగ్గా చూసుకోలేదు. ఇంకొక డే ఇక్కడ బెంగుళూరులో అయితే ఒక 1 వీక్ ఆల్మోస్ట్ వర్షం పడిందండి కంటిన్యూగా. ఒకరోజైతే అమ్మ వేడివేడిగా బజ్జీలు చేశారనమాట. ఈశాన్‌కి పొటాటో బజ్జీలు ఇష్టం అనమాట. అందుకని అమ్మ పొటాటో బజ్జీ అయితే వేశారు. చాలా టేస్టీగా అయితే వచ్చాయండి. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. వర్షం పడుతూ ఉంది. ఓ పక్క బజ్జీలు వేసిందనమాట అమ్మ. చాలా బాగా వచ్చాయి. మేమైతే హ్యాపీగా తిన్నాము. ఇంకా నేను మా డాడీ అయితే హ్యాపీగా తినేస్తున్నామండి. చాలా బాగున్నాయి. అమ్మ బజ్జీలు చేసింది అండ్ ఈశాన్ కోసం మాత్రమే చేసిందండి. అవి మాత్రం మేమైతే తినేసామన్నమాట. మళ్ళీ ఈశాన్ వచ్చాక మళ్ళీ ఇంకొకసారి కూడా చేసి పెట్టింది. చాలా బాగున్నాయి. అండ్ ఇంకా అమ్మ బర్త్డే నెక్స్ట్ డేకి అయితే నేనైతే ఇంకా డాడీ వెళ్ళిపోతున్నాడు అనేసి నేను పొద్దున్నే కేక్ అయితే ఆర్డర్ చేశానండి ఆన్లైన్లో. అదైతే వచ్చేసింది. హ్యాపీ బర్త్డే టు డియర్ అమ్మమ్మ, హ్యాపీ బర్త్డే టు యూ. రే అమ్మమ్మకి పెట్టాలరా. అది పెట్టక ఇంక ఎంగిల్ చేసింది. మళ్ళా వాడికి పెడతాడు. నువ్వు కూడా పెట్టు డాడీ అమ్మకి. అది ఎగ్లేసే. నిన్ను కాదు లక్కీని. డాడీ వెళ్ళిపోతున్నారని అయితే నేను పొద్దున్నే 10:30 ఆర్ 11 o'clock అయితే నేనైతే కేక్ కటింగ్ చేపించేసానండి. తర్వాత ఇంకా నేనైతే పన్నీర్ కూర నార్మల్గా యాజ్ యూజువల్ చేశాను. ఇంక డాడీ వెళ్ళిపోయారనమాట. ఇంక ఇంతే అండి ఈ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. కామెంట్ చేయండి, పక్కన గంట కొట్టండి. థ్యాంక్ యూ.